హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే కూలర్లో నీళ్ళు పట్టినా, రంబులో కూడా నీళ్ళు పడుతున్నా. ఈరోజు పనికి వెళ్ళా, సిమెంట్ పనికి. అందుకనే పొద్దున్న ఇక వీడియో పెట్టడానికి వీల్లేదండి. కూలర్లోనైతే నీళ్ళు పట్టేసిన. ఆ రంబులో నీళ్ళు నిండేదాకా వెయిట్ చేస్తుంది ఇక్కడ. నిఖిల్కు గంగలక్ష్మి ఇక పెరుగన్నంతో అన్నం తినిపించిందట. నిఖిల్కు చూడండి ఎట్లా అయిపోయిందో, షర్ట్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఎట్లున్నది సొక్క? ఇసిసి ఉన్నదట నిఖిల్ సొక్క. ఏడేడు ఉన్నది ఇసిసి? ఎవరు తినిపించిండు? రంబ అయితే నిండిపోయింది చూడండి. ఇగో లేవి నిఖిల్, లేవి. కొంచెం గుంజే నిఖిలు, గుంజు కొంచెం, గుంజు 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 గుంజు. అత్తలేదు, మెలకబడ్డదేంటి? ఇక్కడ తట్టింది, ఇక్కడ తట్టినందుకు అత్తలేదు. గంగలక్ష్మి లేవు 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 లేవు. ఇలా పచ్చగూర పోసింది, అంటే తోటకూర పోసింది. చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి. అదే నిఖిల్ మెలక తీయే, తీ. నిఖిల్ మెలక తీసింది కాబట్టి రంబులు వేద్దాం. రంబుల నీళ్ళు కొంచెం వెళ్ళాయి. ఇవాళ కూడా గాలి వస్తుంది, ఇవాళ కూడా దుమారం వస్తుంది కావచ్చు నైట్ పూట. వస్తుందా? వస్తుందా? ఇంట్లో పెట్టాలా? కోళ్ళు ఇంకా చేస్తున్నాం. ఈ బత్తని దులిపాలి. ఉరికిదా ఉరికిదా. తెచ్చినవా? ఏది ముళ్ళు ఎక్క అన్నది? అమ్మకు ముళ్ళు కూర్చింది అర్థం. ఇది ఎట్లా కూర్చింది? అదేముందమ్మా, ఎట్లా సర్రమంటే తిన్నాను అత్తది పైన పైన వచ్చింది, బయటికి వెళ్ళింది. వచ్చింది, వచ్చినాక ఏందిగా. ఇగో ఇంత పెద్ద చూడిగో, ఇంత పెద్ద ముళ్ళు గుచ్చుకున్నాక నొయ్యదా? నీకెళ్ళి చూడే, పెద్ద ముళ్ళు. ఇంకో ఇదిగో ఇది అది ఇది కట్టె పేడ అనుకుంటా. మధ్యది మధ్యది పేడు తీస్తాను ఏమో కూర్చుని కట్టెలు.
ఇంత పొద్దున్న చేస్తే మరి ఎవరైనా తాను మాట తొలనాలా? నిఖిల్కి పోయాలి తానం. పొద్దు పోయింది కదా, ఇప్పుడు ఎంత అవుతుంది? ఏమో 6:14 నిమిషాలు అవుతుంది. ఏం కాదు, పొద్దు పోయినట్టు తానం పోయాలా నీకు? మళ్ళీ ఆయనట్టు ఉండడు కానీ దుమారం నిన్నటి తీరేస్తుందేమో. అదే పొద్దుగాల చేసి పెడితే పొద్దుగాల పోతుంది. అలా పాములు ఉంటాయి ఇట్లా. నీంటివో గడుపు నీంటివో మా ఇల్లు మా ఇల్లు మీ ఇంటికి రా. తానం పడతావా? నీళ్ళు కాగినట్టే తొర్లిస్తుందా? తానం పోతావా? వీళ్ళు ఎత్తాయి లేవు, ఒక్క చేత పడుతుంది ఇన్ని నీళ్ళు. మీరు వేసుకుని ఉడుకుని కాలేదా చెప్పు తినవా? చేసి చూడండి ఎంత అచ్చులు పడ్డాయో. మరి తానం ఆడతావా? నీళ్ళు పెట్టినా వద్దా? తానం ఆడాలి మరి ఆడుకుంటే ఒకసారి అనుకుంటుంది ఇట్లా అనుకో. మా అమ్మమ్మ తానం చేస్తుందట, ఇప్పుడు అగ్గి తీసుకుపోయి ఆడ పెడతా. కొడవలేదు. గంగలక్ష్మి అయితే చికెన్ కర్రీ వండుతుందండి. చికెన్ అయితే కోసేసుకుంది, రైస్ కూడా ఉడుకుతున్నాయి. చికెన్ మంచిగా అండు. మంచిగా చేస్తా కూర. ఈరోజు తిండి పోటీ నేను గంగలక్ష్మి పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఓకేనా? ఓకే, ఇద్దరం పెట్టుకోండి. ఇవాళ పోటీ ఎవరు గెలుస్తారో చూడాలి. నీకంటే ముందు నేనే గెలుస్తా. గంగలక్ష్మి చూశారుగా ఫ్రెండ్స్, నాతో గెలుస్తానని అంటుంది. చూద్దాం ఎవరు గెలుస్తారు. కర్రీ మాత్రం మంచిగా చేయి. రోజు చేస్తట్లేనా మంచిగా? నీకు తెలుసు కానీ ఎట్లా అంటదానా? అదిరిపోతాయి నువ్వు వండితే. మరి అట్నే చేస్తా ఇవాళ కూడా. దా ఈ సీకట్లేంది అక్కడ వెళ్తూరుకు రండి. అమ్మమ్మకి ఇట్లా ఎక్క ఉన్నది. అమ్మమ్మ ఏం చేస్తాను? తాను పడతానా? పండి. నిఖిల్కి అయితే కొంచెం అన్నమును తునకలు తీసింది గంగలక్ష్మి తినిపించడానికి. కూర అయినట్టేనా? కూర అవుతుంది ఇప్పుడే పొయ్యి మీద వేసిన. కొద్దిసేపు అయితే దించాలి. అంటే ఎట్లా? కొంచెం ఉడికినాక దించితే అయిపోద్ది. మసులుతో అయిపోద్దా? కూర మసులుతో అయిపోద్ది. అటు చూద్దాం. కర్రీ మాత్రం ఈ రంగులోకి వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడే నీళ్ళు పోసిందట. మసులితే దగ్గర పడుతుంది కదా, దగ్గర పడితే అయిపోద్ది అట. నిఖిల్కి ఇంత అన్నం తినిపిస్తా. సరే తినిపీపు. నిఖిల్ అన్నం తినిపిస్తుందా? నెత్తి మీదకి వెళ్ళాటమా? అయిపోవద్దు. కొత్త తిని అమ్మ తింటుంది మరి. కూర అయితే ఉడికిందండి, మంచిగా దగ్గర పడ్డది అనుకుంటున్నా. ఇక బంద్ చేస్తాం. మా తమ్మునికి ఇట్లా ఫస్ట్ అన్నం తినమంటాం. తమ్ముడా అన్నం తినేదా? అమ్మమ్మ తింటదేమో అడిగిరప్పు. నువ్వు ఇంత ముద్ద తినేదా? కూర బంద్ చేస్తాను మరి. నేను వస్తాను. తింటలేడా? ఆకలి బాగానే అవుతుందట. ఇదేనండి కూర అయిపోయింది, బంద్ చేసినావా? నువ్వు కూడా ఇక తిను. మేమిద్దరం తిండి పోటీ పెట్టుకుంటాం, మీరిద్దరు తినండి. ఇంతగానే అమ్మమ్మకి వేద్దాం ఫస్ట్, తర్వాత తింటాం. అమ్మమ్మకి ఇంత అన్నం వేసి నెగ్గి చేయగలుగుతాను.
నువ్వు కూడా ఇంత వేసుకొని తిను. తర్వాత తింటాను నేను. అమ్మమ్మది పొద్దున చేపల కూర ఉన్నదట కానీ చికెన్ అని చెప్పిన అబ్బా చికెన్ వేసుకొని రాబో నాకు చికెన్ తినబోద్ది అయితే అన్నది. ఇక అందుకే వేసుకోపోతాను ఇక. నువ్వు కూడా ఇంత తిను. నేను తింటా కానీ ఈరోజు తిండి పోటీ పెట్టుకుంటున్నాం గంగలక్ష్మి నేను. ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఏంటంటే జేబులు వేసుకున్న చూపిస్తా. మా తమ్ముడు కూడా అక్కడ చూడండి అన్నం తింటున్నాడు. ఈ నిమ్మకాయ రసం ఓడిపోయిన వాళ్ళు నోట్లో పోసుకొని మింగాలన్నట్టు 2. ఓకేనా? పుల్లగా ఉంటుంది. ఫుల్గా ఉంటుంది అంటే గెలవాలి మరి. గెలిస్తేనే పనిష్మెంట్ నీకు ఉండదు, నాకు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను కూడా స్నానం చేసేస్తా. గంగలక్ష్మి కూడా ఫ్రెష్ అప్ అయింది, మా తమ్ముడు కూడా. అందరూ స్నానం అయితే అందరు చేసిన, నేను ఒక్కడిని ఉన్నా. ఇప్పుడు నేను స్నానం చేసిన తర్వాత మేము అన్నం తింటాం. మా తమ్ముడు కూడా అంతలోపు అన్నం తిండి అయిపోతుంది. ఇక పోటీ సురు. స్నానం అయితే ఆడినా అన్నం ఇస్తున్నా. ఇప్పుడైతే గంగలక్ష్మి నాకు పోటీ ఎవరు గెలుస్తారో ఏమో చూడాలి. తనే గెలుస్తుంది కావచ్చు, అప్పటి నుండి నేనే గెలుస్తాను అంటుంది కావచ్చు. నేనైతే మాత్రం మామూలు తిండి తినా, స్వీట్లా తింటా. అన్నం ఇస్తున్నా తొందరగా కొత్త ప్రకారం మంచిగా. నువ్వు కొద్దిగా తీసుకున్నావు సానేసి. నేనే ఓడిపోతా. ఒక్కంత వేయాలి. పోటీ అంటే పోటీ అంతే కదా. తను తక్కువ వేసుకొని నాకు ఎక్కువ వేసి నేను ఓడిపోతా. అది గంగలక్ష్మి అయితే ఎప్పుడు తక్కిడి చేయదు. అమ్మ మాటకే మాట, ఒక మాట అన్నదంటే దాని మీద నిలబడుతుంది. ఇప్పుడు సమానం. అన్నం అయితే పర్ఫెక్ట్గా వేస్తుంది. ఒక మెతుకు అటు కాదు, ఒక మెతుకు ఇటు కాదు, సమానం. మెతుకులు కూడా లెక్క పెట్టేసి అంతే వేస్తుంది గంగలక్ష్మి. ఎందుకంటే ఆమె గురించి నాకు తెలుసు. వాటర్ అయితే పోస్తున్నా. మీరు కూడా చెప్పారు కదా ఫ్రెండ్స్, గంగలక్ష్మి మహేందర్ మీరిద్దరు పెట్టుకోండి అని చెప్పారు. ఈరోజు అలానే అయింది. మేమిద్దరం పోటీ. నిమ్మకాయ కూడా కోసినట్టున్నావు. ఏడ పెట్టినావు? ఎక్కడ? చెరుకుల పైన కానీ వేసి ఇక్కడనే. నిమ్మకాయలు కూడా ఫ్రెష్ కోసింది. ఓడిపోయినాం అనుకో, నేను ఒక ఓడిపోయితే ఈ 2 నిమ్మకాయలు నాలుక మీద పోసుకొని మింగాలి అట్లా. ఓడిపోయిన వాళ్ళు నోట్లు వేసుకో. నిమ్మరసం పుల్లగా ఉంటుంది. బాటిల్ చేసిన 1 2 3 స్టార్ట్. ఉడుకున్నందుకు వేడి బాగున్నది. కూర మాత్రం వస్తున్నారు ఫ్రెండ్స్, మంచి కుదిరింది, సూపర్ కుదిరింది. వేడి వేడి అన్నం, వేడి వేడి కూర కాబట్టి కాలుతాను. ఏడబెట్టిన కాలుతాంది గిన్నె. మంచిగా చెట్లు పెట్టుకున్నాం. ఏదేదో తినండి. నిమ్మకాయలు చూసుకో, కానీ నీకు నచ్చుతట్టున్నాయి. స్వీట్లు తినాలి. నేను నువ్వే వెళ్తాను.
మంచిగా ఉన్నాయి. అమ్మ పీసెస్ కూడా మస్తు ఉడికినాయి ఫ్రెండ్స్. ఉడుకుడు కన్నమా ఉడుకుడు కూర కూర మాత్రం మంచిగా ఉన్నది కదా. సూపర్ ఉన్నాయి. గేమ్స్ చేసిన గంగలక్ష్మి వచ్చింది. అమ్మాయ అమ్మాయి బొత్త నిండిపోయింది. తిన్నాక తినేవు మరి తినే అన్నం తిని అన్నం ఇక చాలు. గంగలక్ష్మి ఓడిపోయింది కాబట్టి నిమ్మకాయ రసం తినేస్తుంది. బేవరి వచ్చింది చాలు సరిపోయింది. పిల్లగా ఉంటుంది అది తిరిగిపోతుంది. పిండితో పట్టు మొత్తం. ఇంకా నువ్వు పిండి తప్పుతుందో రాదు. పట్టు ఇద్దరు కూడా మింగుతా ఎట్లా నీ ఇష్టం ఆప్షన్. ఒకవేళ మీ లేకుండా మింగు. కమ్మా అయిపోయింది. ఇది ఇది కూడా తింటది. రెండు ఓడిపోయినామంటే మనం రెండు అన్నప్పుడు రెండు తినాలి. ఇంకా తక్కువే, రెండు అంటే తక్కువనే. గంగలక్ష్మికి ఇంకా రెండు అంటే తక్కువనే. మా నాన్నకి ఇట్లా మా తమ్ముడికి ఇట్లా ఉన్నాయంటే ఇంకొక 2-3 ఎక్స్ట్రా ఇద్దును. అంటే వాళ్ళకి గెలుస్తారు కావచ్చు, నేను ఓడిపోతా కావచ్చు, కానీ ముగ్గురం పోటీ పెట్టుకుంటే మాత్రం ఒక 2-3 ఎక్స్ట్రా ఉండు. పుల్లగా ఉన్నది. నీళ్ళు తాగద్దు, ఓడిపోయిందంటే నిమ్మకాయ తాగాలి. అమ్మ తిండి పోటీలలో ఓడిపోయింది పనిష్మెంట్కు 2 నిమ్మకాయలు. అంటే ఒక్కటే నిమ్మకాయ కానీ బక్కలు 2 అన్నట్టు. గబ 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 తినే అంటే అమ్మ గెలితే నేను తింటును.
సూపర్. గంగలక్ష్మి అయితే 2 సింపుల్గా తినేసింది. సింపుల్గా ఎలా పుల్లగా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, కొత్త చూసేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. కొత్తగా చూసేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళా అంటే పాలు కొట్టిలో లేదని అడుగుతాను. ఓకే ఫ్రెండ్స్, అందరికి బాయ్ బాయ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అందరికి బాయ్ బాయ్ చెప్పే. బాయ్. బాయ్ అందరికి.